గోవా అనే పేరు వినగానే మనందరం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. టూర్ వేద్దాం అనే ఆలోచన వస్తేనే మనకి మసాలా యొక్క సుగంధం, సముద్ర తీరంలో వీచే గాలి మరియు అరేబియన్ సముద్రం నుంచి ఉదయించే సూర్యుడు ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తాయి. భారతదేశంలోని గోవా అత్యంత అందమైన ప్రదేశంగా భావిస్తాం. కానీ 1961 ముందు వరకు గోవా భారతదేశంలోని భాగంగా గుర్తించబడేది కాదని మీలో ఎవరికైనా తెలుసా? మరి ఈ రోజు గోవా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. గోవా చరిత్ర. ఈ వీడియోలో గోవా యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. గోవా ఎప్పుడు భారతదేశంలో భాగంగా మారింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందింది అని మనందరికీ తెలుసు. అంతేకాకుండా భారతదేశంలోని అనేక భాగాలు భారతదేశంలో విలీనం కావడానికి ముఖ్యమైన పాత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించారని మనందరికీ తెలుసు. బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 500 చిన్న రాజ్యాలని భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేయించారు. దీని కారణంగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కానీ అప్పుడు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్నేళ్ల వరకు భారతదేశంలో భాగంగా పిలువబడేవి కాదు. వాటిలోంచి ఒకటే ఈ గోవా. గోవాని పోర్చుగీస్ దేశస్తులు దాదాపు 450 సంవత్సరాల వరకు శాసించారు. పోర్చుగీస్ ద్వారా ఎక్కువగా శాసించబడ్డ భారతదేశంలోని భాగం గోవాగా ఉండేది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు కూడా పోర్చుగీసు గోవాని శాసించేవారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని బ్రిటిష్ వారు ఇండియన్స్ చెప్పినా గానీ పోర్చుగీసు గోవాని వదిలి వెళ్ళలేదు. దాని కారణంగా 1955 ఆగస్టు 15వ తారీఖున గోవాలో సత్యాగ్రహం కూడా జరిగింది. కానీ పోర్చుగీసు భారతీయుల మీద క్రూరత్వాన్ని చూపించారు. దాదాపు ఆ సత్యాగ్రహంలో పాల్గొన్న 22 మందిని తమ యొక్క గన్నులతో కాల్చి చంపేశారు. ఆ సమయంలో తాత్కాలిక ప్రధానమంత్రి అయిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ డిసెంబర్ 1961న విజయ్ అని పిలువబడే ఒక ఆర్మీ ఆపరేషన్ ని జరిపించి పోర్చుగీస్ మీద వార్ జరిపించి గోవాని భారతదేశంలో విలీనం చేద్దామని ప్రయత్నించాడు. పోర్చుగీస్ యొక్క గవర్నర్ జనరల్ అయిన వసాయో ఇ సిల్వా భారతీయ సైన్యం యొక్క జనరల్ అయిన పిఎం తపర్ ముందు సరెండర్ అయిపోయాడు. చరిత్ర ఆధారంగా విజయ్ అని పిలువబడే ఈ సైనిక ఆపరేషన్ కారణంగా ఈ ఆపరేషన్ 26 గంటల పాటు జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 19, 1961కి ఇండియా గోవాని పోర్చుగీస్ నుండి స్వతంత్ర రాష్ట్రంగా మార్చింది. ఆ తర్వాత పోర్చుగీస్ సైన్యం 1961న ఇండియన్ ఆర్మీ ముందు సరెండర్ అయిపోయారు. అలా గోవా స్వతంత్ర రాజ్యంగా మారింది. మే 30, 1972లో గోవాని భారతదేశంలోని ఒక స్టేట్ గా గుర్తించారు. కానీ గోవా యొక్క ఇండిపెండెన్స్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున జరుపుకుంటారు. గోవా చిన్న రాష్ట్రంగా ఉన్నా గానీ మొదటి నుండి ఒక పెద్ద ట్రేడ్ సెంటర్ గా పిలువబడింది. తన యొక్క అద్భుతమైన లొకేషన్స్ కారణంగా బ్రిటిషర్స్ ని కూడా మొట్టమొదటి నుండే ఎంతగానో గోవా ఆకర్షిస్తూ ఉండేది. అంతేకాకుండా మొఘల్ శాసకులు పరిపాలించే సమయంలో కూడా అనేక రాజులు గోవా వైపు మొగ్గు చూపేవారు. చూశారు కదా గోవా యొక్క చరిత్ర గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.